యోహాను సువార్త 13వ అధ్యాయము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 13, 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 4వ వచనం నుండి కొన్ని వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్ద వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా, పేతురు, నువ్వెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమయో కడుక్కొనక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడైను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వారిని ఎరిగిన గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియో ప్రభు అనియో మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినది. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. సహోదరులారా, యోహాను సువార్త 13వ అధ్యాయములో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ యోహాను సువార్తలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలాగా కనపడుతున్నాడో మీకేమైనా గుర్తుందా? నేను గతంలో ఏదో ఒక వాక్యం చెప్పాను కదా, మత్తయి సువార్తలో ఆయన రాజుగా ఉన్నాడని, మార్కు సువార్తలో ఆయన ఒక సేవకుడుగా ఉన్నాడని, లూకా సువార్తలో మనుష్య కుమారుడుగా ఉన్నాడని, యోహాను సువార్తలో దేవుని కుమారుడుగా ఉన్నాడని గతంలో అలాంటి విషయాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. మరి మన సహోదరుడు డేవిడ్ వచనాలతో సహా మన గ్రూపులో పెట్టాడు అవి. మరి మీరు ఎంతవరకు చూశారో నాకు తెలియదు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఈ లేఖన భాగాలు. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం. ఎన్ని అధ్యాయాలు వచ్చినాయి? 13 నుండి 17 అధ్యాయాలు, మొత్తం 5 అధ్యాయాలు. 13, 14, 15, 16, 17
ఈ 3 అధ్యాయాలను మేడగది పరిచర్య అధ్యాయాలు అంటారు. అప్పర్ రూమ్ మినిస్ట్రీ, మేడగది పరిచర్య. ఈ 13వ అధ్యాయములో ముఖ్య అంశంగా మనం ఏం చూడగలమంటే, యేసు ప్రభువు తన శిష్యుల పాదాలను కడగటం మనం చూస్తాం. 14వ అధ్యాయములో యేసు ప్రభువు నేను తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాను, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతూ ఉన్నానన్న విషయాలు 14వ అధ్యాయంలో మనకు కనపడతాయి. ఇంకా కొన్ని ఉన్నాయి ముఖ్యమైన విషయాలు. 15వ అధ్యాయంలో మనం గమనిస్తే యోహాను సువార్త చెప్పేయచ్చు. 15వ అధ్యాయం దేని గురించి చెప్పండి ముఖ్యంగా? ఫలించుట అనే అంశాలు. ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం. నేను ద్రాక్షావళిని, నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగలు, నాలో మీరు అంటుగట్టబడి ఉండాలి, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు, మీరు ఎక్కువగా ఫలిస్తారు. ఆ ఫలభరితమైనటువంటి విషయాలను మనం 15వ అధ్యాయంలో చూస్తాం. 16వ అధ్యాయంలో ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మను గురించిన కొన్ని సంగతులు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం. 17వ అధ్యాయంలో మీరు చెప్పేస్తారు, 17వ అధ్యాయంలో యోహాను సువార్త మొత్తం దేని గురించి ఉంటుంది? మన ప్రభు అయిన యేసు క్రీస్తు సుదీర్ఘము చేసినటువంటి ప్రధాన యాజకుని విజ్ఞాపన కనపడుతుంది కదా అక్కడ 17వ అధ్యాయంలో. 13వ అధ్యాయములో ఏమో యేసు ప్రభు శిష్యులు పాదాలను కడగటం 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో తండ్రి వద్ద ఉన్న నివాసాలను గురించి మాట్లాడటం. 15వ అధ్యాయంలో ఫలించుట అనే అంశాన్ని గురించి మాట్లాడటం. 16వ అధ్యాయంలో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని గురించి మాట్లాడటం. 17వ అధ్యాయంలో యేసు ప్రభు చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి విజ్ఞాపనను గురించి మనము అక్కడ చూస్తాం. ఈ 5 అధ్యాయాలను మేడగది పరిచర్య అంటారు, అప్పర్ రూమ్ మినిస్ట్రీ అంటారు. ఈ 13వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుల పాదాలను కడగటం మనం చూస్తాం. 13వ అధ్యాయంలో శిష్యుల పాదాలు కనపడుతూ ఉన్నాయి. 12వ అధ్యాయంలో ఎవరు పాదాలు కనపడుతున్నాయి చెప్పండి? యోహాను సువార్త 12వ అధ్యాయం, దానికి మొదటి అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఎవరు పాదాలు కనపడుతున్నాయి? యేసు ప్రభు పాదాలకు ఒక అత్తరు పూసింది కదా, ఉందా మాట? చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం ఎక్కడ ఉందా మాట చదవండి, 3వ వచనము. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసెను. 12వ అధ్యాయములో యేసు ప్రభు పాదాలు కనపడుతున్నాయి. 13వ అధ్యాయములో శిష్యుల పాదాలు కనపడుతున్నాయి. 12వ అధ్యాయములో యేసు ప్రభు పాదాలు ఎవరి చేతిలో ఉన్నాయి? మరి చేతిలో ఉన్నాయి. 13వ అధ్యాయములో శిష్యుల పాదాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి. 12వ అధ్యాయములో యేసు ప్రభు పాదాలకు ఏం పూసిందామె? అత్తరు పూసింది, లేదా అత్తరు పోసింది. 13వ అధ్యాయములో శిష్యులు పాదాల మీద ప్రభు ఏం పోశాడు? నీళ్లు పోశాడు. అంటే ఇవి కొన్ని పోలికలు అన్నమాట. 12వ అధ్యాయములో ప్రియులారా యేసు ప్రభు పాదాలు కనపడుతుంటే 13వ అధ్యాయములో శిష్యుల పాదాలను చూస్తున్నాం. 12వ అధ్యాయములో యేసు ప్రభు పాదాలు మరి చేతిలో ఉంటే 13వ అధ్యాయములో శిష్యుల పాదాలు ప్రభు చేతిలో ఉన్నాయి.
12వ అధ్యాయములో ప్రభు పాదాల మీద ఆమె అత్తరు పూసింది. 13వ అధ్యాయములో శిష్యుల పాదాల మీద ప్రభు యేసుక్రీస్తు నీటితో కడుగుతున్నాడు. 12వ అధ్యాయములో మరియా యేసు ప్రభువును ఆరాధిస్తూ ఉంది. అదంతా ఒక ఆరాధనకు సాదృశ్యంగా కనపడుతుంది. 12వ అధ్యాయంలో మరియా మార్త ఇంట్లో జరుగుతున్నటువంటి ఆ సంభవం. 13వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయంలో శుద్ధీకరణ జరుగుతూ ఉంది. 12వ అధ్యాయంలో ఆరాధన జరుగుతుంది. 13వ అధ్యాయంలో శుద్ధీకరణ జరుగుతూ ఉంది. ప్రియులారా, 13వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరు? ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన ధవలవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, కోటి సూర్యుల తేజ కంటే వెలుగై ఉన్న దేవుడు, కోట్ల కొలది దూతల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ముమ్మారు పొగడబడుచున్నవాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువు ఎవరి పాదాలు గడుగుతున్నాడు? శిష్యుల పాదాలను కడుగుతున్నాడు. తన నోటి మాట చేత సృష్టిని సృష్టించిన వాడు. ఆయన కలుగునగా కంటే కలిగింది ఈ సృష్టి అంతా. ఆయనకు సాటి అయిన వాడు ఈ భూమి మీద ఎవరు లేరు. అలాంటి ప్రభువు శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నాడు. ఈ భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు కదా. మరి ఎవరైనా వారిని వెంబడించే వారి యొక్క పాదాలను కడిగారా? మీరు చరిత్రలో చూడగలరా? ఈ భూమి మీద కొంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా. ఆ దేవుళ్ళు దేవతలు వాళ్ళను వెంబడించే శిష్యులు లేదా వాళ్ళను వెంబడించే భక్తుల యొక్క పాదాలను కడిగినట్లు ఎక్కడ మనకు చరిత్రలో కనపడదు ప్రియులారా. అసలు దగ్గరికి కూడా రానివ్వరు. ఎంతో అందనంత దూరంగా ఉంటారు. ఎన్ని మెట్లెక్కినా కనపడవు ఏమయ్య అని పాటలు కూడా పాడుకుంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన సమీపానికి వచ్చాడు. ఆయన మనలో ఒకడు వంటి వాడుగా మానవ శరీరమును ధరించుకొని రక్త మాంసము గల దేహం మందు పారివాడై ఈ భూమి మీదకు వచ్చి అలాంటి గొప్ప దేవుడు శిష్యుల పాదాలను ఏం చేస్తున్నాడు? కడుగుతూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం మొదటి నుంచి చదువుకోవాలి కానీ నేను 4వ వచనం నుండి చదివాను. 3వ వచనములో తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతలో పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో
తుడుచుటకును మొదలుపెట్టెను. యేసు ప్రభు ఇక్కడ శిష్యులు పాదాలను కడుగుతూ ఉన్నాడు. ఆయన ఒక పరిచర్య లాంటిది చేస్తూ ఉన్నాడు. చెప్పాను కదా, ఇది మేడగది పరిచర్య అని, అప్పర్ రూమ్ మినిస్ట్రీ అని ముందే చెప్పుకున్నాం కదా మనం. ఈ 5 అధ్యాయాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్య మనకు కనపడుతుంది. ఆయన శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నాడంటే ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక పని చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు, పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు ఈ భూమి మీదకి. తన వెంబడి ఒక గ్రూపును సృష్టించుకొని వారి మీద నాయకత్వాలు చేయడానికి రాలేదు ఈ భూమి మీదకి. లేదా ప్రభు యొక్క సంచులు, సూట్ కేసులు మోయించుకోవడానికి ఈ భూమి మీదకి రాలేదు. లేదా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోయించుకోవడానికి ఇతరుల చేత, శిష్యుల చేత ఆయన రాలేదు. ప్రియులారా, పరిచర్య చేయించుకున్నటకు రాలేదు ఆయన. చాలామంది సేవకులను బడిన వారు సెలబ్రిటీస్, సేవకులు, కార్పొరేట్ సేవకులు, గొప్ప గొప్పవారు. వాళ్ళ వెనకాల కొంతమంది శిష్యులు ఉంటారు. వాళ్ళ యొక్క సంచులు మోస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క బైబుల్ కూడా మోస్తూ ఉంటారండి వాళ్ళు. అంటే ఆ సేవకుడు ఈ స్టేజి మీదకి రాగానే, పోడియం దగ్గరకు రాగానే అందిస్తారు బైబిల్ ఆయనకి. పోడియం దగ్గరికి రాగానే బైబిల్ అందిస్తారు, పెన్ అందిస్తారు, నోట్స్ అందిస్తారు. వాళ్లకు సేవ చేయడానికి, వారి వస్తువులు మోయడానికి వారి వెనకాల కొంతమంది శిష్యులను ఏర్పరచుకుంటారు. కానీ మన ప్రభు అలాంటి పరిచర్య చేయించుకోవడానికి ఈ భూమి మీదకి రాలేదు ప్రియులారా. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. మార్కు సువార్తలో ఆ మాట రాయబడి ఉన్నది. యోహాను సువార్తలో ఆ వాక్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు మన ప్రభు. ఆయన ఎవరి చేత పనులు చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య ఆయనే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి ఈ పరిచర్య లేదా ఈ శిష్యుల యొక్క పాదాలను కడగటం మనం 4వ వచనంలో చూస్తే, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి. ఈ పరిచర్య ఎలా కనపడుతుందంటే నాకు, ఏ పరిచర్య? శిష్యుల పాదాలను కడగటం అనే ఆ పరిచర్య, ఇది స్వచ్ఛందంగా చేసే పరిచర్యగా కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి శిష్యులు ప్రభువాని వచ్చి మా కాళ్ళు కడగమని వాళ్ళేం చెప్పలేదు. ప్రభువే స్వయంగా లేచాడు భోజన పంక్తిలో నుండి. తానే ఇష్టపూర్వకంగా లేచాడు భోజన పంక్తిలో నుండి. ఆయనే స్వచ్ఛందంగా, వాలంటరీగా అంటాం కదా, ఇష్టపూర్వకంగా, బలవంతము కాక, బలవంతము చేత కాక, ఎవరో చెబితే కాదు, ప్రభు చేస్తున్నటువంటి ఈ పరిచర్య ఇష్టపూర్వకమైన పరిచర్య, స్వచ్ఛందంగా చేసే పరిచర్య, బలవంతము చేసే పరిచర్య కాదు. అలాగైతే ప్రభు మనకు చక్కని మాదిరి. మనము కూడా పరిచర్య చేసే విషయంలో ఎవరో చెబితే చేయటం కాదు ప్రియులారా, బలవంతము చేత కాదు ప్రియులారా, ఇష్టపూర్వకంగా పరిచర్య చేసే విశ్వాసులు ఈరోజు సంఘాలకు కావాలి. మన ప్రభు చేసే పరిచర్య ఎలాంటిదంటే ఇష్టపూర్వకంగా చేసే పరిచర్య. భోజన పంక్తిలో కూర్చొని తన వస్త్రాన్ని ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. తన వస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని మాటలు ఏం కనపడతాయంటే,
ఆయన వస్త్రమునే తన మహిమగా చేసుకొని ఉన్నాడంట. వస్త్రమునే తన మహిమగా చేసుకొని ఉన్నాడంట. తన వస్త్రమును పక్కన పెట్టాడంటే అర్థం, పరిచర్య చేయడానికి తన వస్త్రాన్ని పక్కన పెట్టాడంటే, వస్త్రాన్నే మహిమగా ధరించుకున్నాడంటే అర్థం, తన మహిమను పక్కన పెట్టాడు పరిచర్య చేయడానికి. తన అధికారాన్ని పక్కన పెట్టాడు పరిచర్య చేయడానికి. తన హోదాను పక్కన పెట్టాడు పరిచర్య చేయడానికి. తన ఉన్నతమైన స్థితిని పక్కన పెట్టాడు పరిచర్య చేయడానికి. తన మహిమను, తన ప్రభావమును పక్కన పెట్టాడు పరిచర్య చేయడానికి. పరిచర్య చేసేటప్పుడు, పరిచర్య చేయడానికి, పరిచర్య చేసేవాళ్ళు హోదాలు చూడకూడదు, మహిమలు చూడకూడదు, ప్రభావాలు చూడకూడదు, అధికారాలు చూడకూడదు, నువ్వు ఎంతో చూడకూడదు. పరిచర్య చేయడానికి సంఘంలో తన వస్త్రాన్ని పక్కన పెట్టేసంటే తన మహిమను పక్కన పెట్టేశాడు, తన ప్రభావమును పక్కన పెట్టాడు, తన అధికారాన్ని పక్కన పెట్టాడు. పరిచర్యలో పాలు పంపుడు పొందుతూ ఉన్నాడు. భక్తి సింగ్ గారి దగ్గర పరిచర్య చేసేవాళ్ళు, భక్తి సింగ్ గారి దగ్గర పరిచర్య చేసేవాళ్ళు ఎవరో తెలుసా? కలెక్టర్లు పరిచర్య చేస్తారు ఆయన దగ్గర. ఐపీఎస్ చదివిన వాళ్ళు పరిచర్య చేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్లు, డిఐజీలు, ఎస్ఐలు, గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ హైదరాబాద్ హెబ్రోన్లో బాత్రూములు కడుగుతారండి. వాళ్ళు ఆ మందిరాన్ని ఊడుస్తారు. వాళ్ళు పరిచర్య చేయడానికి వాళ్ళ హోదాలు చూడరు, వాళ్ళ అధికారాన్ని చూడరు, వాళ్ళ ప్రభావమును చూడరు. ప్రియులారా, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్త్రమును పక్కన పెట్టాడంటే తన ప్రభావమును, తన మహిమను పక్కన పెట్టాడు, పక్కన పెట్టేశాడు. చాలాసార్లు మనం పరిచర్య చేయం, బోధకులంగా ఉండడానికి ఇష్టపడతాం, స్టేజీలు ఎక్కడానికి ఇష్టపడతాం, ప్రసంగాలు చేయడానికి ఇష్టపడతాం, కానీ పరిచర్య చేయడానికి ఇష్టపడం. గ్రౌండ్ పరిచర్య ముందు, మొదటగా గ్రౌండ్ పరిచర్య, ఆ తర్వాత స్టేజీ పరిచర్య. ముందు గ్రౌండ్లో ఉండాలి, ఆ తర్వాత స్టేజీలో ఉండాలి. అందుకని ఎవరో ఒక ఆయన అన్నాడు, మన కులం బోధ కులం కాదంట, మన కులం సేవకులం, సేవకులంగా ఉండాలి మనం. ఆయన ఇష్టానుసారంగా ఆ పరిచర్యను చేస్తున్నాడు, స్వచ్ఛందంగా ఆ పరిచర్యను చేస్తున్నాడు. తన ప్రభావమును పక్కన పెట్టి ఆ పరిచర్యను ఆయన చేస్తూ ఉన్నాడు. తర్వాత ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతలో పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇక్కడ ఒక్కటి మాటలు మనం గమనించాలి. ఒకటి, ఇష్టపూర్వకంగా ఆయన పరిచర్య చేస్తున్నాడు. రెండోది, తన అధికారమును, ప్రభావమును పక్కన పెట్టి పరిచర్య చేస్తున్నాడు. మూడోది, ఆయన పరిచర్య చేయాలంటే, శిష్యుల పాదాలు కడగాలంటే ఆయన ఏం చేయాలి చెప్పండి? శిష్యుల పాదాలు కడగాలంటే ఏం కావాలి? ఆయన చెప్పాలి. నిలబడిన వాడు నిలబడినట్లే ఉంటే శిష్యుల పాదాలు కడుగుతాడా? మరి శిష్యుల పాదాలు కడగాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా తెలీదా? నిలబడే కడుగుతాడా పాదాలు? మరి ఏం చేయాలి? శిష్యుల పాదాలు కడగాలంటే ఏం చేయాలా? వంగాలి. ఆ మాట చెప్పండి. బెండ్ అయిపోవాలి ప్రభు అయిన యేసుక్రీస్తు. శిష్యులు పాదాలు కడగాలంటే పూర్తిగా తన నడుమును వంచి బెండ్ అయిపోవాలి, వంగిపోవాలి. ఆయన నేలకు తగలాలి, తన చేతులు నేలకు తగలాలి, అవసరమైతే తన తల కూడా నేలకు తగలాలి. ప్రియులారా, ఆయన వంగటములో, ఆయన బెండ్ అయిపోవటంలో మనకి ఏమర్థమవుతుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తగ్గింపు కనపడుతుంది. అలాగైతే యేసు ప్రభు చేసే పరిచర్య అది తగ్గించుకొని చేసే పరిచర్య. తగ్గించుకుంటున్నాడు ప్రియులారా, పరిచర్య చేయడానికి తగ్గించుకుంటున్నాడు మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. అది తగ్గించుకునే పరిచర్య. అసలు ఒక విషయం చెప్పాలంటే, విశ్వాసులు లేదా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం అందరం కూడా మనము సంఘమును ప్రేమిస్తున్నాము అనడానికి రుజువేందో చెప్పనా? మనము సంఘమును ప్రేమిస్తున్నామనడానికి రుజువులు కొన్ని బైబిల్ గ్రంథంలో ఉంటాయి. యేసు ప్రభువు శిష్యుల పాదాలు కడిగి ఒక పరిచర్యను చేస్తున్నాడు, ఒక పరిచారం చేస్తున్నాడు ఆయన. మనము దేవుని సంఘమును ప్రేమిస్తున్నామనడానికి ఒక రుజువేందో చెప్పను నేను. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆ మాటే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 25-26 కలిసి ఉంటాయి. చదవండి ఆ మాటలు. 25-26 కలిసి ఉంటాయి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. నీవు నేను మనమందరం సంఘమును మనం ప్రేమిస్తున్నామన్న దానికి మొదటి రుజువు చెప్పనా? పౌలు అన్నాడు, ఆ సంఘమునకు నేనేమయ్యాను? పరిచారకుడునయ్యాను. నేను పరిచర్య చేస్తున్నాను. ప్రియులారా వినండి, నువ్వు సంఘమును ప్రేమిస్తున్నావన్న దానికి రుజువేంది? ఆదివారం వచ్చి పోవటమేనా? నువ్వు సంఘమును ప్రేమిస్తున్నావనకు రుజువేంది? కానుకీయటమా? నువ్వు సంఘమును ప్రేమిస్తున్నావనకు రుజువేంది? ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను పరిచారకుడు నా సంఘానికి, నేను సంఘములో పరిచర్య చేస్తున్నాను. ఇంకా పై వచనములో 24వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు ఆ సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో. ఎవరి కొరకు? సంఘమును ఆయన శరీరము కొరకు, అంటే సంఘము కొరకే నేను పాట్లు పడుతున్నానయ్యా, పాట్లు పడుతున్నా. యేసు ప్రభు కొన్ని పాట్లు పడ్డాడు, ఆయన ఇడిపించాడు కొన్ని పాట్లు. ఆయన కొన్ని దెబ్బలు తిన్నాడు, ఆయన కొన్ని దెబ్బలు విడిచిపెట్టాడు. ఆయన కొన్ని అవమానాలు పొందాడు, ఆయన కొన్ని అవమానాలు విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టిన అవమానాలు, ఆయన విడిచిపెట్టిన పాట్లు, ఆయన విడిచిపెట్టిన దెబ్బలు నేను పడుతూ ఉన్నాను. వాటిని నేను పడుతున్నాను. నేను సంఘము కొరకు పాట్లు పడుతూ ఉన్నాను. నేను సంఘము కొరకు ఇంకేమన్నాడు? పరిచారకుడినైనా అన్నాడు. పరిచారకుడినైనాడు. ఇదే పత్రికలో ఎపఫ్రోదీతుని గురించి ఏం రాయబడిందో చూడండి. 4వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారి నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు, అంటే కొలసి సంఘము కొరకు, మీ కొరకు అంటే కొలసిలో ఉన్న విశ్వాసుల కొరకు, కొలసి సంఘము కొరకు ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో. సంఘమును ప్రేమించే వారిలో ఉండే లక్షణాలు, వాళ్ళు సంఘానికి పాట్లు పడతారు. వారు సంఘానికి పరిచారకులుగా ఉంటారు. వారు సంఘములో ప్రార్థన చేస్తారు, మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నారు. నువ్వు సంఘమును ప్రేమిస్తున్నావని రుజువు, సంఘము కొరకు ప్రార్థన చేస్తావు. సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సంఘాన్ని దీవించు, మా సంఘాన్ని ఆశీర్వదించు, మా సంఘమును బలపరచు, మా సంఘమును స్థిరపరచు, మా సంఘములో సమాధానం, మా సంఘములో సంతోషం, మా సంఘములో ఐశ్వర్యం, మా సంఘములో సమృద్ధి, మా సంఘములో ఆత్మల సంపాదన, మా సంఘం మాదిరికరంగాని మనమందరము సంఘం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తున్నామా సంఘం కొరకు? మనం బెంగళూరు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన ఆంధ్రాలో ఉండే సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? తెలంగాణలో ఉండే సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఇండియాలో ఉండే సంఘాల కొరకు, యూరోప్లో ఉండే సంఘాల కొరకు, మరి అమెరికాలో ఉండే సంఘాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? సంఘాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? సంఘాన్ని ప్రేమించే వాళ్ళు పరిచారకులుగా ఉంటారు. మన ప్రభువు
తన శిష్యులను ప్రేమిస్తున్నాడు. 13వ అధ్యాయం పై భాగంలో ఉంటుంది ఆ మాట. ఆయన మనలను అంతము వరకు, ఏముంది అక్కడ? అంతము వరకు ద్వేషించాడా, ప్రేమించాడా? ప్రేమించను. ఆయనే మొదట మనలను ప్రేమించాను, మనం ఆయన్ని ప్రేమించలేదు. ఇదే కొలసి 4లో కూడా 13వ వచనంలో ఏముంది? 13వ వచనంలో ఇతడు మీ కొరకును, లవోగదీయ వారి కొరకును, హియరపోలి వారి కొరకును బహుగా లేదా బహు ప్రయాసపడుతున్నాడు. సంఘాన్ని ప్రేమించే వారిలో ఉండే లక్షణాలు: వారు పరిచారకులుగా ఉంటారు, వారు ప్రార్థన చేస్తారు, వారు ప్రయాసపడతారు, వారు పాట్లు పడతారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా 13వ అధ్యాయంలో అదే చేస్తున్నాడు. పరిచారము చేస్తున్నాడు. పరిచారము లేదా పరిచర్య వారి కొరకు చేస్తున్నాడు. పరిచర్య చేస్తున్నాడు. ప్రియులారా, వంగిపోయాడు, బెండైపోయాడు, తగ్గించుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం వంగిపోవాలి, కొన్నిసార్లు మనం లోబడాలి, కొన్నిసార్లు మనం బెండైపోవాలి. నేను చక్కగా ఉంటానంటే కుదరదు కొన్నిసార్లు. నేను చక్కగా ఉంటానంటే కుదరదు కొన్నిసార్లు. తగ్గించుకోవాలి మనమే, కొన్నిసార్లు మనమే తగ్గించుకోవాలి. పరిచర్యలో తగ్గింపు ఉండాలి ప్రియులారా. ఆయన పరిచర్య ఎలాంటిది? స్వచ్ఛందంగా చేసే పరిచర్య, తన ప్రభావమును పక్కన పెట్టి చేసిన పరిచర్య, తగ్గించుకుని చేసే పరిచర్య ప్రియులారా. అలాంటి పరిచర్యతో ఆయన పరిచర్య చేశాడు. తర్వాత ఇదే అధ్యాయంలో మనం చూస్తే, ఇదే అధ్యాయంలో 14వ వచనంలో ఏముంది అక్కడ? కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు, ఏముంది అక్కడ? మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఆ మాట గమనించాలా. మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినది అంటే ఇట్స్ మ్యాండేటరీ, ఇట్స్ కంపల్సరీ అని దాని అర్థం. ఇది ఒక కంపల్సరీ లేదా ఒక కమాండ్ లాగా ఉంది ఈ మాట. ఒక కమాండ్, ఆజ్ఞాపూర్వకంగా ఉంది ఈ మాట. ప్రభు పరిచర్య ఒక ఆజ్ఞాపూర్వకమైన పరిచర్య. అది పరిచర్య చేయటం అనేది ఆప్షన్ ఏం కాదండి. నేను చేస్తే చేస్తాను, చేయనంటే చేయను కాదు. చెయ్యాలి పరిచర్య. సంఘములో ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఎవరు కూడా నిరుపయోగంగా ఉండడానికి వీల్లేదు సంఘములో. ఇప్పుడు మన శరీరంలో ప్రతి అవయవానికి పని ఉందా లేదా? మన శరీరంలో ప్రతి అవయవానికి పని ఉన్నట్లే యేసు ప్రభు సంఘం అనే శరీరంలో ప్రతి అవయవానికి పని ఉంటుంది ప్రియులారా. కొన్ని బాహ్యమైన పనులు ఉంటాయి, కొన్ని అంతర్గతమైన పనులు ఉంటాయి. అవి కొన్ని చిన్న పనులు కావచ్చు, కొన్ని పెద్ద పనులు కావచ్చు. చిన్న పని అయిన పనే, పెద్ద పని అయిన పనే. ఇప్పుడు శరీరాన్ని అంతా మోసేదని చెప్పండి, మన బాడీని అంతా ఏం మోస్తాయి? మన బాడీని మోసేదేం చెప్పండి? ఎక్కువ బరువును మోసేదేంది మన బాడీలో? చేతుల, కాళ్ళు మోస్తాయి కదా. మన శరీరంలో బాడీని మోసి ఎక్కువ భారాన్ని, బరువును మోసే అవయవాలు కాళ్ళు. అంటే కొంతమంది ఎక్కువ భారాన్ని మోసే సహోదరులు ఉంటారు. మన శరీరంలో ఎక్కువగా పనిచేసే అవయవాలు ఏంది? ఎక్కువగా పనిచేసే అవయవాలు చెప్పండి. నోరా, చేతులా? నోరు చేస్తుందా, చేతులు చేస్తాయి ఎక్కువ పని? చేతులు చేస్తాయి. చేతులు ఎక్కువ పని చేస్తాయి. కొన్నిసార్లు క్రీస్తు సంఘం అనే శరీరంలో ఎక్కువ పని చేసే సహోదరులు ఉంటారు. ఎక్కువ పని చేసే సహోదరులు ఉంటారు. శరీరంలో ఎక్కువ చూసే అవయవాలు ఏంది? కళ్ళు. కాబట్టి సంఘంలో ప్రతి విశ్వాసికి ఒక పని ఉంటుంది. అది చిన్నదా, పెద్దదా? చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. పరిచర్య, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య చేసి చూపిస్తున్నాడు ఇక్కడ మనకు. ప్రతి సహోదరులు పరిచర్య చేసే అనుభవంలో ఉండాలని ఈ మాటలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి ప్రియులారా. నేను చేసినట్లు మీరును ఒకరి పాదములు ఒకరు కడగాల్సిందంటే
దీన్ని చాలామంది ఇక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ మాటను, అక్షరార్థంగా తీసుకున్నారు ఈ మాటను. అందుకని చాలా సంఘాల్లో, ముఖ్యంగా పెంటెకోస్టల్ సంఘాల్లో ఏం చేస్తారంటే, ఈ ప్రభు బలి ఇచ్చేటప్పుడు ఆ సేవకుడు లేదా పాస్టర్ గారు అందరి దగ్గర పోయి పాదాలను కడుగుతాడు. అందరి దగ్గర పోయి పాదాలను కడుగుతాడు. దాని అర్థం పాదాలను కడగమని కాదు అక్కడ. దాని అర్థం ఏంటంటే, నేను ఇష్టపూర్వకంగా చేసినట్లుగా మీరు కూడా ఇష్టపూర్వకంగా పరిచర్య చేయాలి. నేను నా అధికారాలు, నా ప్రభావం పక్కన పెట్టి చేసినట్లుగా మీరు కూడా అలా చేయాలి. నేను తగ్గించుకొని ఎంత చేశాను మీరు కూడా ఆ రీతిగా చేయాలనే. కానీ దాని అర్థం పోయి ఒక చెమ్ము తీసుకొని నీళ్లు తీసుకొని పల్లెలు వాళ్ళ పాదాలు పెట్టి వాళ్ళ మురికి పాదాలు కడగటం కాదు ప్రియులారా. పాదాలు కడగటం అంటే ఇది కాదు దాని అర్థం. చాలామంది అలా చేస్తారు. మీరును ఒకరు కడగవలసినది అని, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా అయ్యేలాగు చేసిదని. అలాగైతే ఈ పరిచర్య ఎలాంటి పరిచర్య చెప్పండి? మాదిరికరమైన పరిచర్య. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి పరిచర్య చేశాడు? మాదిరికరమైన పరిచర్య. స్వచ్ఛందంగా చేసే పరిచర్య, తన ప్రభావాన్ని పక్కన పెట్టి చేసే పరిచర్య, తగ్గించుకున్న పరిచర్య, ఆజ్ఞాపూర్వకమైన పరిచర్య. అది మాదిరికరమైన పరిచర్య. మనం మాదిరికరంగా ఈ భూలోకంలో జీవించాలి ప్రియులారా. ఈనాడు సంఘానికి కావాల్సింది మాదిరికరమైన సేవకులు కావాలి, మాదిరికరమైన పరిచారకులు కావాలి, మాదిరికరమైన సహోదరులు కావాలి, మాదిరికరమైన సహోదరులు కావాలి, మాదిరికరమైన సంఘము కావాలి. తెస్సలోనికీయులకు సంఘం, తెస్సలోనిక సంఘం మాదిరికరమైన సంఘం. మనం మాదిరికరంగా ఉంటున్నామా? ఇతరులకు మనం మాదిరి చూపించాలి. మనకు ఒక డిస్ట్రిబ్యూషన్ కమిటీ ఉంది. ఆ డిస్ట్రిబ్యూషన్ కమిటీలో నేను కూడా ఒక మెంబర్నే. ఇక్కడున్న మన ఏలియా పాల్ వాళ్ళ నాన్న మెంబరే, మన సాల్మాన్ గారు, మన సంపత్ వాళ్ళ నాన్న కూడా మెంబరే. ఎవరైనా ఎక్కడైనా మీటింగులు పెట్టుకుంటే టీ తాగుతారు చూసారా, డిస్పోజల్ గ్లాసులు తాగి పారేస్తారు చూసారా, అవి కూడా రాసి డిస్పోజల్ గ్లాస్కి ఎంత అయిందని బిల్లులు వస్తాయి మాకు. టీ తాగిన డిస్పోజల్ గ్లాసులు కూడా బిల్లు పెడతారు. అసలు మన సంఘానికి ఉన్న ఒక మంచి సాక్ష్యం చెప్పమంటారా? మీకు తెలియదు కానీ మన సంఘానికి ఉన్న ఒక మంచి సాక్ష్యం, బెంగళూరు సంఘం నుంచి మనకు ఏ బిల్లు రాదు అని సాక్ష్యం ఉంది మనకు. ఒక ఆయన వచ్చాడు కదా, అబ్రహాం గోఖలేని, ఆయన అన్నాడు, నేను కమిటీలో 5 సంవత్సరాల నుంచి ఉన్నాను, బెంగళూరు సంఘం నుంచి ఒక బిల్లు రావటం నేను చూడలేదయ్యా అన్నాడు ఆయన. బెంగళూరు సంఘం నుంచి ఒక బిల్లు రావటం నేను చూడలేదయ్యా. చాలదా అలాంటి సాక్ష్యం మనకు? మాదిరికరమైన సంఘం. మాదిరి చూపించాలండి. మనం మాదిరి చూపించాలి. మన జీవితాన్ని బట్టి ఇతరులు మారాలి, మన ప్రవర్తన బట్టి ఇతరులు మారాలి, మన యొక్క గుణలక్షణాలను బట్టి ఇతరులు మారాలి. తిమోతి పత్రికలో మనం చూస్తాం అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ, తిమోతి, నువ్వు మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, క్రియలలోను అనేకులకు నువ్వు మాదిరికరంగా జీవించాలి. ప్రభు అన్నాడు, నేను దీన్ని మాదిరి చూపించడానికి చేశానన్నాడు. నేను చేశానుగా. నేనంటే ఎవరు అనుకున్నారు మీరు? నేను మానవుడిగా వచ్చాను అనుకుంటున్నారా? నేను మీలో ఒక మానవుని అనుకుంటున్నారా? నన్ను చూసి ఏ నరుడు బతకడు. అలాంటి వాడిని నేనే తగ్గిపోయి మీ పాదాలు నేను కడుగుతున్నాను. మాదిరికరమైన జీవితం మనం జీవించాలి ప్రియులారా. ప్రకాశం జిల్లా ఆ ప్రాంతంలో గుంటూరు ప్రకాశం కొండమూది అని ఒక ఊరు ఉంది, మీకు తెలిసేలేదు. కొండముది అంటారు దాన్ని. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనకి మాటలు సరిగా రావు. ఆయనకి మంచి విశ్వాసి. ఆ ఊర్లో ఒక సహోదరుడు యేసు ప్రభుని నమ్ముకున్నాడు.
ఎలాగా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావని అడిగితే ఆ మాటలు రాయన ఆయన ఉన్నాడే, ఆయన చూసి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానయ్యా అన్నాడు. ఆయన చూసి నేను యేసు ప్రభుని నమ్ముకున్నానయ్యా అన్నాడు. ఎలాగంటే ఈ మాటలు రాని వ్యక్తి ఎన్ని తిట్టినా ఏం పట్టించుకోడండి. అతన్ని ఎన్ని అన్నా ఏం పట్టించుకోడు. అతన్ని ఎంత దూషించినా ఏం పట్టించుకోడు. ఎంత ద్వేషించినా పట్టించుకోడు. అతనికి ఎంత కీడు చేసినా పట్టించుకోడు. ఏమి చేసినా కూడా ప్రభు వైపు చూస్తాడు. ప్రభువా అంటాడు అంతే. అతని ప్రవర్తన చూసి నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తాడు. అతని ప్రవర్తన చూసి నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్తాడు. నీ భార్య యేసు ప్రభువుని నమ్మలేదంటే భర్తగా నీదే తప్పు అంటా నేను. భర్తగా నీదే తప్పు అంటా నేను. నీ భర్త యేసు ప్రభువుని నమ్ముకోలేదంటే భార్యగా నీదే తప్పు అంటా నేను. పేతురు పత్రికలో ఉంది కదా, వాక్యము లేకుండానే తమ భర్తలు ఏం చేయొచ్చు అంట, రాబట్టవచ్చు. భార్యలు తమ ప్రవర్తనను బట్టి భర్తలు రాబట్టుకోవచ్చు. భర్తలు తమ ప్రవర్తనను బట్టి భార్యలు రాబట్టుకోవచ్చు. బిడ్డలు యేసు ప్రభుని నమ్మలేదంటే తల్లిదండ్రులదే తప్పు అంట నేనైతే. అంతే. ఇప్పుడు రేపు నా ముగ్గురు పిల్లలు ఇట్లే లోకంలో ఉన్నారనుకో, 100% నాదే. నేను లేచి వాక్యం చెప్పాల్సిన పని లేదు ప్రియులారా. నేను మీకు ఇది మాదిరికరంగా ఉండడానికి చేశాను. మాదిరికరంగా ఉండడానికి చేశాను. నేను ముగిస్తున్నాను. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు ప్రియులారా. శిష్యుల పాదాలను ఏం చేస్తున్నాడు, కడుగుతూ ఉన్నాడు. శిష్యుల పాదాలను ఆయన కడుగుతూ ఉన్నాడు. మానవుని పాదాలు మురికి పాదాలు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం మనం. కాళ్ళకు ఏదేదో ఈ లోక మాలిన్యం అంతా అంటుకుంటూ ఉంటుంది మనకు. యేసు ప్రభు శిష్యులు పాదాలను కడగటం అంటే మానవుని యొక్క మురికిని కడుగుతున్నాడని దాని అర్థం. మానవుని యొక్క మలినాన్ని కడుగుతున్నాడు. మానవుని యొక్క పాపాన్ని కడుగుతున్నాడు. మానవుని యొక్క బలహీనతలు కడుగుతున్నాడు. కానీ శిష్యుల పాదాలను కడుగుతూ ఉంటే పేతురు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగకూడదని పాదాలను వెనక్కి తీసుకున్నాడు. పాదాలను వెనక్కి తీసుకున్నాడు. ఇందులో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు పాదాలను కడగటం అంటే నీ బలహీనతలు కడుగుతున్నాడని అర్థం. నీ లోపాలను కడుగుతున్నాడు. నిన్ను పరిశుద్ధునిగా, శుద్ధీకరణని ముందే చెప్పాను కదా, శుద్ధీకరిస్తున్నాడని. నిన్ను శుద్ధి చేయాలనుకుంటున్నాడు ఆయన. ప్రభు నిన్ను శుద్ధి చేయాలనుకున్నప్పుడు పేతురులాగా వద్దు ప్రభు అనకూడదు. పేతురులాగా పాదాలను వెనక్కి తీసుకోకూడదు. అలాగే సేవకులు, బాధ్యత కలిగిన సహోదరులు, లేదా నీతోటి సహోదరులు, నాతోటి సహోదరులు మనలో ఉండే లోపాలను కడగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దయచేసి అలౌ చేయండి. వాళ్ళకి అనుమతినివ్వండి కడగడానికి. పేతురులాగా పాదాలు వెనక్కి తీసుకుంటే మురికి పాదాలుగానే మిగిలిపోతావు. మురికి పాదాలతోనే మిగిలిపోతావు. ఎవరైనా మనల్ని శుద్ధీకరిస్తున్నప్పుడు, కడుగుతూ ఉన్నప్పుడు కడగనిద్దాం, వాళ్ళని శుద్ధీకరిద్దాం, మనం అనుమతిద్దాం. నువ్వేంది నన్ను కడిగేది, నువ్వేంది నాకు చెప్పేది, నువ్వేంది నాది, ఇట్లా మాట్లాడకూడదు ప్రియులారా. అలా మాట్లాడకూడదు. నేను కడగకపోతే నాలో నీకు పాలు లేదన్నాడు. అట్టయితే ప్రభువా నా శరీరాన్ని మొత్తం కడగమన్నాడు. శరీరాన్ని, తల, కాళ్ళు, చేతులు మొత్తం. ప్రభు మనకు చక్కని మాదిరి. ప్రభు లాంటి ఈ మనస్సు మనం కలిగి ఉందాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించునుగా.